ఎప్పుడు ఎందుకు ఎందుకు ఇది అంటే యాక్టివ్ లేకపోతే ఇది అర్థం కాదని నా బాధ. అందరు కొంచెం యాక్టివ్ ఉండండి, కొంచెం ఇదేందో అర్థం చేసుకుంటేనే ఇది ఇందులో గెలుస్తాం, లేకపోతే గెలవం. ఏదైనా అంతే. ఒక ఒలింపిక్ గేమ్లో పార్టిసిపేట్ చేసే వ్యక్తి 4 ఏళ్ళు ఎవరు గెలవకుండా కష్టపడుతుండే చేస్తాను, ఎందుకంటే ఆయన అందులో పార్టిసిపేట్ చేసి గెలవాలి. ఎందుకంటే ఆయన దాని మీద ఫోకస్ చేసిండు, దీని మీద కూడా ఫోకస్ చేస్తేనే గెలుస్తాం. ఇందులో కూడా మనం ఫోకస్ చేసే బిజినెస్ ఇదంతా. సో మీరందరూ కొంచెం యాక్టివ్ ఉంటే అర్థమవుతుంది. యాక్టివ్ ఉన్నట్టేనా? గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. ఎనర్జీ రావాలి మీకు గట్టిగా, మామూలుగా ఉండదు ఎనర్జీ లెవెల్స్ మీకు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను నేను పరిచయం చేసుకుంటే, నా పేరు సురేష్, నేను ఆర్టీసీ కండక్టర్ని, కంటోన్మెంట్ డిపో. మా విలేజ్ వచ్చేసి కురిమిద్ద, యాచారం దగ్గర. ఈ బిజినెస్లోకి వచ్చి నేను ఒక 27 నెలలు అవుతుంది. నన్ను పరిచయం చేసిన పర్సన్ వచ్చేసి పాండు సారు, మీకు అందరికీ తెలిసిన విషయం. ఒకసారి గట్టిగా క్లాప్స్ ఇవ్వండి. నేను కూడా ఇందులోకి ఎంబడే చెప్పంగానే ఆధార్ కార్డు ఇచ్చి ఇట్లా ఇసిరేసి చెయ్యి ఐడి నేను ఎప్పుడు రావాలో చెప్పని ఏమనలే. అంటే మాటలేమన్నా ఏమనలే, చాలా తిప్పలు పెట్టి ఇబ్బందులు పెట్టి మన స్కిల్స్ బయట ఉంటాయి కదా, నెగిటివ్ స్కిల్స్ ఉంటాయి ఇక, ఆ స్కిల్స్ అన్నీ ఉపయోగించి అవతలని డామినేట్ చేసి బాగా ఓసారి నవ్వి ఇవన్నీ చేసి ఇందులోకి ఒక 1 year టైం తీసుకొని ఇందులోకి వచ్చిన. టైం తీసుకొని ఎందుకు వచ్చిన అంటే ఆయనకు అప్పటికి లక్ష్యం వస్తుంది. ఆ లక్ష్యం వచ్చినప్పుడు ఎట్లా వస్తుందో తెలుసుకోవడానికి వచ్చినప్పుడు నాకు ఇందులో ఒక మీటింగ్కు ఫస్ట్ ఒక మీటింగ్ రా అని చెప్పిండు ఆయన. మీటింగ్ అంటే జర మనకి ఎట్లుంటుంది అంటే అక్కడ ఏదో చెప్తారు, వాళ్ళు చెప్పేది మనం ఎందుకు వినాలి, ఉంటుందా ఉండదు అట్లా. ఏదో వాళ్ళు చెప్తారు మనం వినాలన్నా, మనం వినే పొజిషన్ లేదు ఇప్పుడు, మనం ఎందుకు వినాలనే ఉద్దేశంతో నాకున్నది ఇప్పుడు మీకు కూడా ఉంటుంది. అదంతా అందరికీ ఉంది మనకి. కానీ లక్ష్య ఎట్లా వస్తుంది అనేది తెలుసుకోవాలి ఫస్ట్. ఈ లక్ష్య అనేది చిన్నదా పెద్ద సార్ ఈ రోజులలో చాలా, ఒక నెలకు 1 లక్ష అంటే పెద్ద విషయమే. డిగ్రీలు పీజీలు చేసిన వాళ్ళు బయట కొంతమంది ఉద్యోగాలు లేకుండా తిరుగుతారు, ఉద్యోగం వచ్చిన కూడా ఒక 40,000, 50,000, 60,000 వస్తుంది. కానీ ఒక ఆర్టీసీ కండక్టర్ పాండు సార్ కూడా, ఒక ఆర్టీసీ కండక్టర్కి ఒక నెలకు 1 లక్ష రూపాయలు అకౌంట్లో పడుతున్నాయంటే ఎట్లా పడుతున్నాయి అనేది కొంచెం నాకు క్యూరియాసిటీ కలిగించి ఇది ఏందో తెలుసుకోవాలి అన్న ఉద్దేశంతో ఓ మీటింగ్కి వచ్చిన. మీటింగ్లో నాకు ఈ కంపెనీ గురించి, అసలు ఈ కంపెనీ స్కోప్ ఏంది, ఈ కంపెనీ యొక్క ఫ్యూచర్లో దీని ఫ్యూచర్ నిజంగానే ఉందా, ఇవన్నీ నేను అక్కడ తెలుసుకోవడం జరిగింది. తెలుసుకొని ఇందులో నేను జస్ట్ తెలుసుకొని ఇందులో నేను ఒక 26-27 నెలలు నేను ఫుల్ టైం ఇందులో. అంతకుముందు 1 year జాయిన్ అయినా కానీ పెద్దగా బిజినెస్ చేయలే, మామూలుగా ఏదో అయినావా అంటే అయినా అడప. ఒక 26-27 నెలల నుంచి నేను ఈ బిజినెస్లో ఫుల్ టైం చేస్తున్నా. నా ఆర్టీసీలో ఒక 13 సంవత్సరాలు చేసిన. నేను 13 సంవత్సరాలు చేస్తే నాకు 33,000 శాలరీ అక్కడ. కానీ ఇందులో ఒక 26-27 నెలల నుంచి చేస్తే నాకు ఇప్పుడు వచ్చేసి హైయెస్ట్ ఇన్కమ్ వచ్చేసి వెస్టీజ్ త్రూ 1,12,742 రూపాయలు ఒక నెలకు. జస్ట్ ఒక 3 years కూడా కాలేదు, 13 సంవత్సరాల రికార్డు బ్రేక్ చేసిన. అంటే చూడండి ఎంత పవర్ఫుల్ వెస్టీజ్. ఆఫ్టర్ ఆల్ నేను కూడా కండక్టర్నే. మనము ఎక్కడనో పెద్దగా స్కిల్స్ ఉండి, లేకపోతే ఇంతకుముందు నేను నెట్వర్క్ మార్కెటింగ్ కానీ, నెట్వర్క్ కానీ, డైరెక్ట్ సెల్లింగ్ కానీ ఏమీ తెలియదు. నేను జాబ్ మైండ్ సెట్ నుంచి వచ్చిన. ఇందులోకి జాబ్ మైండ్ సెట్ నుంచి వచ్చి ఇదేందో అర్థం చేసుకొని ఇందులో జర్నీ చేస్తే నాకు డబ్బు వస్తుంది. సార్ డబ్బు ఎంతమందికి కావాలి? అందరికి కావాలన్నా? ఆరోగ్యం ఎంతమంది కావాలి? అందరికి కావాలి. ఇక ఓకే, థ్యాంక్ యూ. ఒకసారి వీళ్ళందరికీ కూడా బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. ఈ బిజినెస్లో సార్ నాకు ఆరోగ్యం గురించి మాట్లాడకు, నాకు కోపం వస్తానే వాళ్ళకి ఈ బిజినెస్ అవసరం లేదు. డబ్బు గురించి మాట్లాడితే నేను ఉండేయడానికి కూడా ఈ బిజినెస్ అవసరం లేదు. కానీ ఈ 2 నాకు అవసరం సార్. ఈ 2 నాకు లైఫ్లో నాకు కంపల్సరీ కావాలన్నలకు మాత్రం ఈ బిజినెస్ కంపల్సరీ అవసరం. వాళ్ళు జాగ్రత్తగా వినండి. దీని లైన్ ఏంది, అసలు నిజంగానే ఈ బిజినెస్, ఈ యొక్క వెస్టీజ్ అనేది నిజంగానే ఉంటుందా, పోతుందా, అసలు ఇందులో ఏం చేయాలి, ఏం చేస్తే డబ్బులు వస్తాయి, ఏమైనా డబ్బులు కట్టిపిస్తుర్రా, ఇంట్లో ఎవరైనా ముంచుతుర్రా, ఇవన్నీ ఈ మీటింగ్లలో తెలుస్తాయి. బయట తెలుస్తాయంటే బయట తెలియవు. బయట నెగిటివ్ ఎక్కువ కాబట్టి బయట తెలియదు. ఏదైనా ఒక వ్యవస్థ యొక్క గొప్పతనం తెలవాలంటే
ఆ వ్యవస్థలో కొన్ని రోజులు మీరు జర్నీ చేయాలి. ఎస్ ఆర్ నో? ఇక్కడ కూడా నేనేమంటే ఒక 6 నెలలు కొత్తగా వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు సార్? ఒక్కసారి హ్యాండ్ రైజ్ కొత్తగా వచ్చిన వాళ్ళు థ్యాంక్ యూ ఒక 6 నెలలు జర్నీ చేయండి. ఒక 6 నెలలు ఎందుకు 6 నెలలు జర్నీ చేయమంటే ఒక్కటేసారి మీకు నమ్మకం అనేది రాదు. వస్తుందా? రాదు. నమ్మకం ఎక్దం రాదు. కొంచెం టైం పడుతుంది జర్నీ చేయడానికి. ఈ కంపెనీ కూడా మీకు తెలవాలి అంటే కొంచెం ఒక 6 నెలలు జర్నీ చేయాలి. ఈ కంపెనీ పేరు వచ్చేసి ఏం పేరు? వెస్టీజ్. చాలామంది వేస్టేజీ వాస్టేజీ ఏదో ఇష్టం వచ్చినట్టు అంటారు అక్కడక్కడ. వేస్టేజ్లో జాయిన్ అయినాక ఎట్లుంటుందని అడుగుతుంది ఒక ఆమె. ఇక ఆ పేర్లోనే ఉంది కానీ నాకెందుకని ఆమె అంటుంది. కర్తం ఈవేళ సక్సెస్ అయితే ఆ కంపెనీలో పోయి అవుతుంది అట్లా. వెస్టీజ్ అర్థవంతమైన అర్థం ఉంది దానికి. ఒక ఎడారిలో ఒక మనిషి దారి తప్పిపోయి నిలబడితే ఒక అడుగు జాడ లేదన్న పట్టుకొని గమ్యస్థానాన్ని చేరడాన్ని వెస్టీజ్ దాని అర్థం. దాని అర్థం అంత అర్థవంతంగా పేరు పెట్టిండు సార్ గౌతమ్ బాలి సార్, ఎండి గౌతమ్ బాలి సార్. గౌతమ్ బాలి సార్ పేదోడు కాడు, చాలా ధనవంతుడు. కానీ ఆయనకు వచ్చిన ఆలోచన పేదవాళ్ళందరినీ ధనవంతులుగా మార్చాలి అనే ఒకే ఒక్క ఆలోచనతోటి ఈ కంపెనీ పెట్టిండు. ఒకే ఒక ఆలోచన జస్ట్ కంపెనీ పెట్టి. అప్పటికే ధనవంతుడు సార్, ధనవంతుడు. ఎన్నో కంపెనీలలో పనిచేసి ఆ అనుభవంతో ఈ కంపెనీ పెట్టడం జరిగింది. ఎవరైతే ఇందులో బాగా సక్సెస్ అయిన వాళ్ళు ఎవరు అంటే బాగా అప్పులున్నోళ్ళు, బాగా బయట బాధలున్నోళ్ళు, బాగా కష్టపడి డబ్బు కోసం పనిచేసిన వాళ్ళు ఇందులో సక్సెస్ అయ్యారు సార్. కొంతమంది ఫెయిల్ అయ్యారు అంటే ఫెయిల్ అయ్యారు, అవుతారా కారా? ఫెయిల్ కూడా అవుతారు సార్. 100%కి 100% సక్సెస్ అయ్యేది ఉందా? లేదు. ఇందులో కూడా కొంతమంది ఫెయిల్ అయ్యారు. వీళ్ళెవరు ఫెయిల్ అయ్యేటోళ్ళు ఎవరు అంటే వీళ్ళందరూ గోల్ లేని వాళ్ళు, గోలగా తిరిగేటోళ్ళు. వీళ్ళందరూ కూడా మనకెందుకులే ఇవన్నీ లైట్ తీసుకునేటోళ్ళు ఫెయిల్ అయ్యారు. ఇప్పుడు ఏదైనా ఒక ఎగ్జామ్ 10th క్లాస్ ఎగ్జామ్ రాస్తే అందరు పాస్ అవుతారా? కొంతమంది పాస్ అవుతారు, కొంతమంది అట్లాగే 10th క్లాస్ మంచిది కదా, మంచిదే. కొంతమంది పాస్ అయ్యారు, కొంతమంది ఫెయిల్ అయ్యారు. నువ్వు చదవలే ఫెయిల్ అయినావు అంతే, నేను చదివినా పాస్ అయినా అంతే. ఇక్కడ కూడా అంతే. ఈ సిస్టమ్ని ఎవరైతే అర్థం చేసుకుర్రో, ఈ సిస్టమ్ మీద ఎవరైతే ఈ సిస్టానికి తల వంచిర్రో, ఈ సిస్టాన్ని ఎవరైతే ఇంప్లిమెంట్ చేసిర్రో వాళ్ళు మాత్రమే సక్సెస్ అయ్యారు. అందరు కాలే, అందుకే అందరు కాలే. సో దీనికి నాకు అర్థమైంది ఈ మీటింగ్లల్లో. ఈ సిస్టాన్ని పట్టుకోవాలి, అప్లైనర్ పట్టుకొని ఇందులో పని చేస్తే ఇందులో సక్సెస్ అవుతాం అనేది నాకు అర్థమయ్యి చేస్తే నాకు డబ్బు వస్తుంది. మరి మీకు కూడా డబ్బు కావాలన్నా వద్దా? కావాలంటే కొన్ని మీటింగ్లకు రావాలి. కొన్ని మీటింగ్లకు వచ్చి దీన్ని అర్థం చేసుకొని కొంతమంది సక్సెస్ అయిన లీడర్తోటి మీ అప్లైనర్ ఏదైతే ఒక మీటింగ్కి రా విను అని అంటుండు, అబద్ధాలు చెప్పకుండా. ఇవాళ ఆదివారం జర కళ్ళు తాగే ఉంది, ఇవాళ గట్టిగా పోస్తారు కళ్ళు, లేకపోతే ఇవాళనే ఇట్లా కాకుండా కొంచెం జర ఒక గంట 2 గంటలు అంతే. డే మొత్తం ఉండదు మీటింగ్. వచ్చి కూర్చోండి, అర్థం చేసుకోండి, తెలుసుకోండి. లేదు నీకు నచ్చలే మళ్ళీ రావద్దు. ఇక నీకు నాకు రామ్ కథం అయిపోయింది. కానీ సార్ మీరు చెప్పిన కాన్సెప్ట్ ఖతర్నాక్ ఉంది, నాకు ఆ కాన్సెప్ట్ నచ్చింది. కష్టపడితే డబ్బులు వస్తాయని చెప్పి చూడు, అది నాకు బాగా నచ్చింది. అంటే మాత్రము కష్టపడండి, ఇందులో డబ్బు వస్తుంది. ఇందులో మీరు ఒంటరి కాదు, ఇందులో ఒకరికొకరు సపోర్ట్ చేసుకొని ఇందులో అందరికీ డబ్బులు వచ్చేటట్టు చేసే అవకాశం. కంపెనీ ఎప్పుడు వచ్చింది సార్? ఇది 2004. పాత కంపెనీ, కొత్త కంపెనీ? చాలా పాత కంపెనీ. మనం కొత్తగా వస్తున్నాం కంపెనీలకు. మనం ఏమనుకుంటాం అంటే ఈ కంపెనీ మనం జాయిన్ అయితేనే లాభాలకు వచ్చేటట్టు అనుకుంటాం. మనం ఆల్రెడీ 21 సంవత్సరం అవుతుంది సార్ కంపెనీ స్టార్ట్ అయ్యి. 21 సంవత్సరం నుంచి కంపెనీ నడుస్తుంది, రన్ అవుతుంది. ఇండియాలో 29 రాష్ట్రాలలో ఉంది, బయట 9 దేశాలలో ఉంది కంపెనీ. చిన్నదా పెద్దదా? చాలా పెద్దది. 5 కోట్ల మంది వెస్టీజ్లో. తక్కువ మందిరా ఎక్కువ మందిరా? చాలా ఎక్కువ మంది. దాదాపు తెలంగాణ కంటే ఎక్కువ ఉన్నారు. ఎస్ ఆర్ నో? 5 కోట్ల మందికి ఐడి ఫ్రీ ఇస్తున్నంటుండు గౌతమ్ బాలి సార్. ఐడి ఫ్రీ, ₹1 కూడా కట్టొద్దు. మీరు కరెక్ట్గా నన్ను అర్థం చేసుకోండి. నేను మీకు డబ్బులు నేను ఇవ్వడానికి వస్తున్నా, మీ దగ్గర నేను వసూలు చేయడానికి రాలే అని అంటుండు గౌతమ్ బాలి సార్. ఎందుకంటే ఐడి ఫ్రీ ఇస్తుండు. ₹1 కట్టమన్నా, ఉదాహరణకి ఐడి జాయిన్ అయ్యేటప్పుడు ₹1 కట్టమన్నా కానీ
సార్కి ఎంత వస్తాయి లాభం? ఇప్పుడు ఒక ఐడికి ₹1 కడితే 5 కోట్లు. 5 కోట్లు వస్తాయి. కానీ నేను డబ్బు కోసం రాలే మీ దగ్గరికి, నేను మీకు డబ్బును ఇవ్వడానికి వచ్చినాను అంటుండు. ఒక 1 ఇయర్ తర్వాత ఉన్న ఐడీలు మొత్తం కూడా సంవత్సరము ఒక్కొక్క రూపాయి కట్టాలి. సంవత్సరం కాగానే ₹1 కట్టాలి ఉన్న ఐడీల కంటే. సంవత్సరానికి ఎంత వస్తుంది సార్కి? 5 కోట్లు. చూడు, సంవత్సరానికి 5 కోట్లు వస్తుంది అట్లా కూడా. కానీ ఏమన్నా అట్లా ఉందా? ఏమన్నా రెన్యువల్ ఇట్లా ఏమైనా ఉందా? ఏమీ లేదు. నీ దగ్గర ఏదైనా ఆధార్ కార్డో, డ్రైవింగ్ లైసెన్సో, ఓటర్ ఐడో ఉంటే నాకు ఒక ఐడి క్రియేట్ చేసుకో. నీకు ఎక్కడైతే కావాలో, ఏం కావాలన్న ప్రొడక్ట్లు, బయట వాడే ప్రొడక్ట్లు ఒక్కసారి షాప్ చేంజ్ చేసుకో. షాప్ చేంజ్ చేసుకొని ఇక్కడ కొనుక్కో. నువ్వు వాడుకునే కొనుక్కో. అక్కడ ఏం కొంటున్నావు దాని ప్లేస్లు ఇక్కడ కొనుక్కో. ఇక్కడ అన్ని క్వాలిటీ ప్రొడక్ట్లు ఇవన్నీ కూడా. ఇవి వాడితే నీకు ఫస్ట్ ఆరోగ్యం వస్తుంది. అదే 10 మందికి చెప్తే ఆదాయం వస్తుంది, డబ్బు వస్తుంది. కాన్సెప్ట్ వాడితే ఆరోగ్యం, వాడిపిస్తే ఆదాయం. కంపెనీ కాన్సెప్ట్. జస్ట్ ఎవ్వరు ఎక్కడ మోసపోయేది లేదు. నాకు ₹1 కూడా ఇవ్వద్దు. వెస్టేజ్లో మీకు వస్తే లాభమే వస్తుంది కానీ నష్టం మాత్రము రాదు అన్న కాన్సెప్ట్ తోటి కొన్ని ప్రోడక్ట్స్ ఉంటాయి. ఇందులో కొన్ని ప్రోడక్ట్స్ తోటి ముందుకెళ్తుంది. ఈ ప్రోడక్ట్స్ అన్నీ అవసరం ఉన్నాయి మనకు. అన్నీ అంటగట్టి పోనీకే, నీకు అవసరం లేదు నీ మీద వాడేసి ఇది వాడాలి నువ్వు ఖచ్చితంగా. కొన్ని కంపెనీలు ఉంటాయి. కొన్ని కంపెనీలు ఏముంటుందంటే అందులో 2 చీరలు ఉంటాయి. కొన్ని కంపెనీల ఇక చీరలే కొనాలి ఆయన, అంతే. అలా జైన్ ఇక జెంట్స్ కూడా ఏం కొనాలి? చీరలే. ఉదాహరణకు ఆయనకు వాళ్ళ మమ్మీ లేదు, ఆయన పెళ్ళి కూడా కావాలి. ఏం చేయాలి మళ్ళీ? చీరలు మాట చెప్తున్నది. ఏం చేయాలి? ఈయన పెట్టి అమ్ముకోవాలి మళ్ళీ రోడ్డు మీద పోయి, చీరలే అని. కొన్ని కంపెనీలలో ఫిక్స్ చేసి పెట్టారు. కానీ ఇందులో నిత్యావసర సరుకులు మీరు ఏం కావాలంటే అవే కొనుక్కోమని చెప్తున్నాడు. మీకు అవసరం ఉన్నాయి కొనుక్కో, ఒకసారి వాడి మీకు నచ్చింది వాడుకో అని చెప్తున్నాడు. ప్రోడక్ట్ బేసిక్ కంపెనీ. ప్రోడక్ట్సే ఈ బిజినెస్ నడిపిస్తాయి అన్న ఉద్దేశంతో. సార్ ఒక విష్ణు సార్, ఒకటి కుకింగ్ ఆయిల్, ఒకటి ఫుడ్ ప్యాచ్, ఒకటి రైస్ బ్రాండ్ ఆయిల్. అయితే ఇవి ప్రోడక్ట్ బేసిక్ కంపెనీ. ఓన్లీ ప్రోడక్ట్ తోటే ముందుకెళ్తాయి ఇవన్నీ. ఈ ప్రోడక్టు మీరు వాడండి, మీకు బాగుంటే వేరేళ్ళకి షేర్ చేయండి. బాగలేకపోతే ఏం చేయాలి? తీసుకొచ్చి నాకు ఇచ్చేసి బంద్ చేయి, కథం అయిపోయింది. నష్టం ఉందా సార్ ఏమని? ఇక్కడ ఏమీ నష్టం లేదు సార్. వెస్టీజే ఎందుకు చేయాలి మరి అంటే, ఇందులో బాస్ లేడు. మీకు ఉద్యోగంలో బాస్ ఉన్నాడా లేడా? ఖచ్చితంగా బాస్ ఉండు. ఆయన చెప్పినట్టు వినాలి మనం. ఆయన కోపం వచ్చినా మనమేమవుతాం, మనకు కోపం వచ్చినా మనమేమవుతాం. ఎందుకంటే ఆయనది అది బిజినెస్. కానీ ఇక్కడ నీకు బాస్ లేడు. నీ ఇష్టం. ఏ టైంలో చేయి, ఎక్కడన్నా చేయి, ఎప్పుడన్నా చేయి అన్న ఉద్దేశంతో ఇక్కడ ప్రోడక్ట్స్ తోటే ఎలా చేయండి, ఎలా చేయండి. ఇక్కడ ఈ ప్రోడక్ట్స్ తోటే మనకు ముందుకు వెళ్తుంది. కొన్ని నేను ఒక 2-3 ప్రోడక్ట్ బేసిక్ కంపెనీ. ఇవి లేకపోతే కంపెనీ లేదు ఇందులో. ఫస్ట్ చాలామంది మీరు బయట కొన్ని కంపెనీలు చూడొచ్చు, మనీ సర్క్యులేషన్ కంపెనీ స్కీమ్స్. అవన్నీ కూడా అవి ఏమంటారంటే, మీరు డబ్బులు కట్టండి, ఓ 12, 13, ఒక 14,000 కట్టుర్రి, మీకు ఒక చీరలో, ఒక గిన్నెలో, గ్లాసులో, చెంబులో, తలలో, తాంబలో ఏదో ఒకటి ఇస్తారు. అవి 12, 13,000 కట్టించుకొని దాంట్లో రేటు వాల్యూ ఎంత ఉంటుందంటే ఒక 3,000, 4,000 ఉంటుంది. మళ్ళీ ఆయన ఏం చెప్తున్నారంటే, ఇంకో 2 గట్టిరి వాళ్ళకు కూడా ఇప్పిరి అని అంటారు. అవి స్కీమ్స్. అవి ఏదో అట్లా నీకు డబ్బు రావడానికి ఒక ప్రొడక్ట్ అడ్డం పెట్టి నీకు దాన్ని అక్కడ సెల్ చేసి వాళ్ళు చైన్ అనేది క్రియేట్ చేస్తారు అక్కడ. ఇక్కడ నేనేమంటున్నా అంటే, నువ్వు వాడే ప్రొడక్ట్ వల్ల నీకు బెనిఫిట్ రావాలి, నీకు మంచి జరగాలి. ఫస్ట్ నీకు మంచి జరిగితే ఆ మంచిని 10 మందికి షేర్ చేయాలి. షేర్ చేస్తే డబ్బు రావాలి. ఇది జెన్యూన్. సో ఇట్లా మనం బయట చాలా కంపెనీలు చూసి చాలామంది మోసపోయారు. 10,000 కట్టినా, 20,000 కట్టినా, 30,000 కట్టినా అని మనీ సర్క్యులేషన్ స్కీమ్లకి వెళ్ళిపోయి. కానీ ఈ బిజినెస్లో, ఈ వెస్టేజ్లో ప్రోడక్ట్స్ ఉంటాయి. ఈ ప్రోడక్ట్స్ మీరు వాడితే మీకు బెనిఫిట్ జరుగుతుంది. ఆ బెనిఫిట్ని, జరిగిన బెనిఫిట్ని 10 మందికి చెప్తే డబ్బు వస్తుంది. జస్ట్ మనకు రైస్ బ్రాన్ ఆయిల్ బయట అందరూ వాడుతుర్రా? రైస్ బ్రాన్ ఆయిల్ బయట ఇప్పుడు వాడతలేరు, మనం ఇందులోకి వచ్చినాం కాబట్టి. ఆయిల్ ఇప్పుడు వెస్టేజ్ ఎంతమంది వాడుతురు? అందరూ వాడుతారు దాదాపుగా. సరే, ఎట్లుంది ఆయిల్? ఇది వాడిన వాళ్ళకి సూపర్ ఎక్సలెంట్. కొత్త వచ్చిన వాళ్ళకు వాళ్ళ ప్రొడక్ట్ కాబట్టి గట్టిని చెప్తారు అనుకుంటారు. కొత్త వచ్చిన వాళ్ళు వాళ్ళది కాబట్టి గొప్ప అని చెప్తారంటారు. అందుకే నేనేమంటున్నా అంటే, సరే నేను గొప్పగా చెప్తున్నాను దీనికోసం, బాగా ఈ మామూలుగా చెప్తలేను దీని గురించి. మీరు ఉంచకపోతే మీకు తెలుస్తుందా తెలియదా? వెంబడే తెలుస్తుంది మీకు.
ప్రొడక్ట్ ఇది బిజినెస్ నడిపించేది ప్రొడక్ట్ తోటే ముందుకెళ్తాయి. ఇది ప్రొడక్ట్ లేనిది బిజినెస్ లేదు. నువ్వు ఎన్ని స్కిల్స్ ఉన్నా, నువ్వు ఎన్ని మాటలు చెప్పినా ప్రొడక్ట్ బాగాలేకపోతే బిజినెస్ అనేది ముందుకు వెళ్ళదు. అందుకే ప్రొడక్ట్. బయట మనం వాడే ఆయిల్ ఫేక్ ఆయిల్, అంతా ఫేక్ ఆయిల్. పంట లేదు, సన్ఫ్లవర్ లేదు, సీడ్స్ లేవు, అయినా నూనె వస్తుందా అసలు నూనె? ఒక గింజల ఒక సన్ఫ్లవర్ సీడ్స్ రేట్ వచ్చేసి సింపుల్గా ఎంత డిమార్ట్లో మన దగ్గర పంటలు పండిస్తలేరు, ఎక్కడైనా పండించినా కానీ దాని రేట్ వచ్చేసి మామూలుగా దాదాపుగా ఒక 200, 300, 400 ఉంది ఒక కిలో. నూనె ఎంత ఉంది అంటే, నూనె ఎంత ఉంది అంటే ఇప్పుడు మనకు బయట సన్ఫ్లవర్ ఆయిల్ ఎంత ఉంది? బయట 130, ఒక 150 పెడదాం, ఒక 150 దాదాపు అటు ఇటు 150 రూపాయలు ఉంది. గింజలు ఎంత ఉన్నాయంటే 300 ఉన్నాయి. సార్ ఒక కిలో గింజలలో 1 కిలో నూనె వస్తుందా? రాదు. మనకు అందరికీ తెలుసు రాదు, అంతే. కానీ బయట ఇప్పుడు వస్తుందా? వస్తలేదా? వస్తుంది. వీళ్ళు ఎవరిని అడిగినా అని వీళ్ళు ఏం చెప్తున్నారంటే అట్నే వస్తుందని చెప్తారు వీళ్ళు. అర్ధ కిలో వస్తుంది సార్. నీకు నూనె కావాలన్నా కారణాలు కావాలని అడుగుతారు వీళ్ళు. మనం ఏమంటాం? నూనె కావాలని అడుగుతున్నాం. ఇక నూనె తెచ్చుకుంటున్నాం. ఇదంతా మనం వాడే ఆయిల్ ఫేక్. బయట 90% ఏమన్నా ఉంటే ఒక 10% అక్కడ ఏమైనా గింజల నూనె ఉందేమో, అందులో 90% ఫేక్. అందుకే మనకు అందరికీ బీపీలు, షుగర్లు, థైరాయిడ్లు, పక్షవాతం ఒక్కొక్కరికి ఇంటింటికి ఇవన్నీ అటాక్ అయిపోయినాయి. లేడీస్కు పీసీఓడి ప్రాబ్లమ్స్, హార్మోన్ ఇన్బ్యాలెన్స్ ప్రాబ్లమ్స్ ఇప్పుడు. సార్ పూర్వం ఉన్నాయి ఇవన్నీ? పెద్దవాళ్ళకు ఉన్నాయి? ఎవరికైనా లేవు, ఎవరికి లేవు. కారణం ఏంటంటే వాళ్ళు తిన్న తిండి మంచిది. గంజి తాగిర్రు, గట్క తిన్నారు, అంబలి తాగిర్రు, సద్ద రొట్టెలు, జొన్న రొట్టెలు, తైద రొట్టెలు, ఇలాంటి బలమైన ఫుడ్ తిన్నారు కాబట్టి వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం రాలే. ఎస్ఆర్నో? ఇప్పుడు మాత్రం అందరికి ప్రాబ్లమ్స్ వచ్చినాయి. కారణం ఏంటంటే ఫుడ్ వాళ్ళు తిన్నారు, ఇప్పుడు మనం తింటలేం. మనం ఏం తింటున్నాం సార్ అంటే నూడిల్స్, ఫ్రైడ్ రైస్, పిజ్జా, బర్గరు, ఇప్పుడు మంచూరియా, బిర్యానీ. కానీ మర్చిపోతున్నా మంచూరియా కూడా ఉందేమో. ఇవి తింటారు ఇప్పుడు చాలా. నోటికి టేస్ట్ బాగా ఉంటాయి. తిని హాస్పిటల్లో పోయి కొన్ని లక్షలు ఖర్చు పెట్టుకుంటున్నాం మనం బయట పోయి. హెల్త్ పర్పస్లో వచ్చింది కంపెనీ. ఫస్ట్ హెల్త్ని ఇవ్వడానికి వచ్చింది జనాలకు. నేను జనాలకు హెల్ప్ చేస్తా, హెల్త్ని ఇస్తాను ఉద్దేశంతో కంపెనీ వచ్చింది. జస్ట్ మన దాంట్లో బయటి కుకింగ్ ఆయిల్ ప్లేస్లో మన దాంట్లో దొరుకుతుంది ఆయిల్. ఇది ఖతర్నాక్ ఉంటుంది, వాడితే తెలుస్తుంది. ఇది వాడిన దీని గురించి తెలుసు. తవుడుతోటి తయారయ్యే నూనె, ఇది తవుడుతోటి తయారవుతుంది. జస్ట్ ఇది 2 లీటర్స్ మనకు 540 రూపాయలకు దొరుకుతుంది. కానీ బయట మీరు ఏదైతే 3 లీటర్లు వాడతారో దాని ప్లేస్లో ఇది 2 సరిపోతుంది. ఆయిల్ తిక్కు ఉంటుంది. మీకు 2 స్పూన్ వేసుకుంటే ఇక్కడ ఎంత వేసుకోవాలి? 1 స్పూన్. 1 స్పూన్ సరిపోతుంది. క్వాంటిటీ తక్కువ వాడాలి, ఎందుకంటే ఇది ఒరిజినల్ కాబట్టి, 0 కొలెస్ట్రాల్ ఉంటుంది కాబట్టి. ఇది వాడడం ద్వారా మనకు గ్యాస్ ట్రబుల్ ఉంటే గ్యాస్ ట్రబుల్ పోతుంది. తర్వాత వెయిట్ కంట్రోల్ చేస్తుంది. వెయిట్ కంట్రోల్ చేస్తా అంటే లావు ఉన్న వాళ్ళు ఈరోజు తీసుకుపోయి రేపే వచ్చి అడగొద్దు ఎంబడే. నేను అట్లా కారు, టైం పడుతుంది. 4 నెలలు 5 నెలలు పడుతుంది. ఈరోజు తీసుకుపోయి ఏం సార్ మరి నూనె ఉంచపోయినా కానీ నేను ఇట్లనే ఉన్నా అంటే అట్లా కారు, ఒక 4-5 నెలలు టైం పడుతుంది. 0 కొలెస్ట్రాల్ ఉంది. నేను మంది ఇస్తలేను మీకు, ఎక్కడో వాడే ఆయిల్ ప్లేస్లో ఈ ఆయిల్ ఇస్తున్నా. ప్లస్ లైఫ్లో హార్ట్ అటాక్ రాదు, మాకు అంతా బాగా పనిచేస్తుంది ఆయిల్. ఆయిలే ఇది ఒక్కొక్కసారి వెస్టేజ్లో దొరకదు. మొన్న 3 రోజుల కింద, ఇప్పుడు వారం 10 రోజుల కింద ఒకసారి దొరకలే. మళ్ళీ మా ఇంట్లో నూనె డబ్బు అయిపోయింది ఆ రోజు. అరే డౌన్ అయ్యలకు అందరికి ఫోన్ చేసిన, ఎందుకంటే బయట నూనె వాడమాయి మనం. సార్ నేనేమంటానంటే ఒక ప్రోడక్ట్ దొరుకుతలేదు అంటే బాగున్నట్ట బాగాలేనట్ట? బాగున్నట్టు. ఒక ప్రోడక్ట్ దొరుకుతలేదు అంటే దానికి డిమాండ్ బాగుంది, సప్లై తక్కువ ఉన్నట్టు ఉంది అన్నట్టు అర్థం. ఎస్ఆర్నో? చూడండి, మనం షాపులలో ఎక్కడైనా ఒక దగ్గర ఒక ప్రోడక్ట్ ఏదైనా ఒకటి ఉంటుంటే ఆయన దులిపి ఊదు తీస్తుంటాడు ఫూ అని, అంటే దీన్ని ఎవడు కొంటలేరు అన్నట్టు దాని అర్థం. అంతేగా మరి అది. ఇక్కడనేమో ప్రోడక్ట్ దొరుకుతలేదు, అక్కడనేమో ఎప్పటిదో అది. అట్లా అంత డిమాండ్ ఉంది ప్రోడక్ట్కు. చూడండి, ప్లస్ ఇది వాడుకోవడం ద్వారా మనకు హార్ట్ అటాక్ రాదు లైఫ్లో. హార్ట్ ఆయిల్ అంటారు దీన్ని, ఎస్ఐలా హార్ట్ ఆయిల్ అంటారు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ దీనికి ఏమి ఇచ్చిందంటే ఒక సర్టిఫికేట్ ఇచ్చింది. దీనికి
సగటు మానవుడు వాడుకోవచ్చు ఇదే స్టోర్లు పెట్టిర్రు స్టోర్లలో ఆ బోర్డు పెట్టి అమ్ముతురు దీన్ని మనం చేసేది గంజాయి దందా కాదు పాన్ పరాకుల దందా కాదు ఇది ఎస్ ప్రొడక్ట్స్ ఆరోగ్యాన్ని ఇస్తున్నాం జనాలకి మంచి చేస్తున్నాం మంచి చేస్తే డబ్బు వస్తుంది ఇక్కడ చూడండి ఒక ప్రోడక్ట్ ఎంత పనిచేస్తుందో ఇలాంటి ప్రోడక్ట్స్ చాలా ఉన్నాయి తర్వాత వచ్చేసి ఇది LRG9 ఇది ఒక పౌడర్ ఒక 15 ప్యాకెట్లు ఉంటాయి ఇందులో ఒక పౌడర్ రూపంలో ఉంటుంది ఇది వెస్టేజ్లోనే దొరుకుతుంది ఇది దీని పని ఏం చేస్తుంది అంటే బ్లడ్ మన శరీరంలో బ్లడ్ని పల్చగా చేస్తుంది ప్లస్ ఫ్లో పెంచుతుంది నరాలలో బ్లడ్ ఫ్లోను పెంచుతుంది గుండె పనితీరును బాగా చేస్తుంది ఇది మార్నింగ్ కొంచెం గోరువెచ్చని వాటర్లో ఒక ప్యాకెట్ వేసుకొని గాజు గ్లాసులు వేసుకొని కలుపుకొని తాగాలి దీన్ని మెటల్స్ వాడద్దు దీనికి గాజు గ్లాసు వాడాలి అలా వాడితే మన గుండె పనితీరు బాగా పనిచేసి మనం ఆరోగ్యంగా ఉంటాం దీన్ని డాక్టర్ మురహారి అనే పెద్ద డాక్టర్ కనిపెట్టింది దీన్ని కనిపెట్టినందుకు ఆయనకు నోబెల్ బహుమతి ఇచ్చారు తెలుసా నోబెల్ బహుమతి ఒక ప్రోడక్ట్కు నోబెల్ బహుమతి ఇచ్చారు ఈ ప్రోడక్ట్ వెస్టేజ్లో దొరుకుతుంది చూడండి ఎంత వాల్యుబుల్ ఒక ప్రోడక్టు మనకు మంచి జరిగి ఆ మంచిని 10 మందికి చెప్తే డబ్బు వస్తుంది ఇది ఇట్లా చాలా ప్రొడక్ట్స్ ఫుడ్ ప్యాచెస్ ఇది బయట దొరకనివి ఇవి అన్నీ మీకు ఎక్కడ దొరకవు ఇవన్నీ కూడా వెస్టేజ్లోనే దొరుకుతాయి ఇవన్నీ ఫుడ్ ప్యాచెస్ ఇది మన బాడీలో ఉన్నటువంటి టాక్సిన్స్ అన్నిటినీ క్లీన్ చేస్తుంది మన బాడీని మొత్తం క్లీన్ చేస్తుంది నైట్ పూట ఇది ఒక స్టిక్కర్స్ లాగా ఉంటుంది నైట్ పూట అరికాళ్ళకు మన శరీరంలో ఉన్నటువంటి నాడులన్నీ ఎక్కడ కలుస్తాయి ఇక్కడ అరికాళ్ళ కలుస్తాయి ఈ అరికాలు కలుస్తాయి కాబట్టి నైటు పడుకునేటప్పుడు దీన్ని ఏం చేయాలంటే ఆ స్టిక్కర్స్ ఉంటాయి ఒక 5 days కంటిన్యూగా అయినా పర్లేదు లేకపోతే డే బై డే అయినా పర్లేదు కంటిన్యూ చేసుకుంటే బాగుంటుంది ఇది కాలుకు అతికించుకొని పడుకోవాలి నైట్ మొత్తం ఇది పనిచేస్తుంది శరీరంలో ఉన్నటువంటి వేడిమిని కాళ్ళ తిమ్మిర్లు కాళ్ళ మంటలు లేకపోతే నరాలలో ఏదైనా మామూలుగా నరాలను అన్నీ క్లియర్ చేస్తుంది అనమాట దీని పనిది ఫుడ్ ప్యాచెస్ బయట దొరకదు ఇది టెక్నాలజీ వెస్టేజ్లో ఇలాంటి టెక్నాలజీస్ ఉన్నాయని చెప్తున్నాను నేను బయట లేవు ఎస్ ఎట్లా పనిచేస్తుంది అంటే మీరు కొంచెం ఒక వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది ఒక్క ప్రోడక్ట్ ఎట్లా పనిచేస్తుందో తెలుస్తుంది మీకు అరికాలకు అతికించుకొని నైట్ పడుకోవాలి బాడీలో ఉన్నటువంటి మొత్తం టాక్సిన్స్ని తీసుకుంటుంది అది ఒక బాడీ మొత్తం క్లీన్ చేస్తుంది ఇట్లా దాని పనితీరు అది ఒక ప్రోడక్ట్ ఇంత పని చేస్తుంది వెస్టేజ్లో ఒక్కొక్క ప్రోడక్టు దాని ప్రత్యేకత హెల్త్ పర్పస్లో వచ్చింది అందుకే హెల్త్ పర్పస్లో వచ్చింది మీకు మంచి జరుగుతుంది ప్లస్ 10 మందికి డబ్బు ఇప్పించే అవకాశం ఉంది హెల్ప్ చేసే అవకాశం ఉంది దానికోసం వెస్టేజ్ చేయాలని చెప్తాను నేను చాలామందికి మనం అనుకున్నట్టు సబ్బులు కంపెనీ కాదు సార్ ఇది చాలామంది సబ్బులు సర్ఫులు షాంపూల కంపెనీ అనుకుంటారు అది కాదు ఇందులో హెల్త్ ప్రొడక్ట్స్ ఉన్నాయి బ్యూటీ 4 రకాల ప్రొడక్ట్స్ ఉన్నాయి బ్యూటీ కేర్ ఉంది తర్వాత వచ్చేసి అగ్రికల్చర్ ఉంది హోమ్ నీడ్స్ ఉన్నాయి ఇవన్నీ మనకు అవసరమా కాదా అన్నీ అవసరమే ఇవి వాడితే మనకు హెల్త్ వస్తుంది 10 మందికి చెప్తే డబ్బు వస్తుంది సింపుల్ ఇదే కాన్సెప్ట్ ఆ డబ్బు ఎలా వస్తుంది ఏంది అనేది సార్ టైం ఎక్కువ లేదు లేట్ అయింది మా మీటింగ్స్ మొత్తం 2 hours దీని టైం మొత్తము ఆల్రెడీ సార్ ఉన్నారు కాబట్టి ఇది నేను జస్ట్ ప్రొడక్ట్స్ బేసిక్ కంపెనీ ప్రొడక్ట్లతో ముందుకు వెళ్తుంది ఆ ప్రోడక్ట్ నీకు ఖచ్చితంగా యూజ్ అవుతుంది నీకు హెల్త్ వస్తుంది దానివల్ల ఖచ్చితంగా బెనిఫిట్ వస్తుంది సో ఇందులో ఇవన్నీ నేను మీటింగ్లోకి వెళ్ళినా అర్థమైన ఈ ప్రొడక్ట్ల గురించి కూడా సెర్చ్ చేసినా తెలుసుకున్నా సో మీరు కూడా ఆరోగ్యం కోసం వస్తే డబ్బు వస్తుంది డబ్బు కోసం వస్తే ఆరోగ్యం దేనికోసమని ఒక దానికోసం వస్తే ఒకటి బోనస్ మీకు
దేనికోసమైనా రండి, కానీ దీని గురించి తెలుసుకోండి, అర్థం చేసుకోండి. కొంచెం మీటింగ్లకు రండి. మీటింగ్లకు ఒక వారానికి ఒకటి, ఒక నెలకు ఒక 4 మీటింగ్లు వినండి ఫస్ట్. ఇది ఫేక్ కాదు. ఎందుకు ఫేక్ కాదంటే ఒక స్టోర్ ఉంది సార్ దీనికి. మీరు కొనుక్కుంటే బిల్ పేపర్ ఇస్తారు దీనికి. మీకు బిల్ పేపర్ ఇచ్చి ఒక స్టాంప్ వేసి ఇస్తాడు. ఫేక్ అయితే ఆయన మీద కేసు పెట్టచ్చు, ఆయన నెంబర్ కూడా ఉంటుంది షాప్ అయినది. ఇంత లీగాలిటీ ఉంది. 21 సంవత్సరం నుంచి ఒక కంపెనీ ఒక మార్కెట్లో నడుస్తుంది అంటే మంచిదై ఉంటుందా చెడుదై ఉంటుందా? మంచిది. 21 సంవత్సరం నుంచి ఉంది కంపెనీ. ఉంటే ఏదో 2-3 సంవత్సరాలు ఉండి పోయినాయి, చాలా కంపెనీ వచ్చినాయి పోయినాయి అవన్నీ. 21 సంవత్సరం నుంచి కంపెనీ చూడండి. గౌతమ్ బాలి సార్ అంటుండు, మీరు అందరూ పేదవాళ్ళు, నా కంపెనీని యూజ్ చేసుకోండి, మీరు ఫస్ట్ ఆరోగ్యంగా ఉండండి, అదే ఆరోగ్యాన్ని 10 మందికి చెప్పండి, మీరు ధనవంతులు కూడా మారుతారు, నాకేమి ఇవ్వద్దని అంటున్నాను. ఆలోచన ఒక పర్సన్ తీసుకొచ్చి మనకు ముందు చెప్తే మనల్ని అంటే మా చూసిన నేను ఇట్లాంటి మా చూసిన దగ్గరికి మనోళ్ళు అంటారు. మస్తుగా చూసిండు ఆయన. వాస్తవమే. ఏం చూసిండంటే డబ్బులు కట్టేడు చూసిండు పాపం. 10,000 కట్టిండు, 20,000 కట్టిండు, 30,000 కట్టిండు, అవన్నీ పోయినాయి. కథం కూర్చోండు సభలో వాటిగా. నాకు మొత్తం తెలుసు అంటుండు. సార్ మంచి కంపెనీలు ఉన్నాయి, చెడ్డ కంపెనీలు ఉన్నాయి. హయత్ నగర్లో అందరూ మంచోళ్ళు ఎవర్రా చెడ్డోళ్ళు మంచోళ్ళు ఇద్దరు. అందరు కలిసి ఉర్రా? మంచోళ్ళు దిక్కు చెడ్డోళ్ళు దిక్కుర్రా? కలిసి ఉంటారు. అందరు కలిసేవారు. నువ్వు వెతుకో మంచోడు ఎవరు. సార్ నువ్వు వెతుకో మంచోళ్ళు ఎవరో, నీ ఫ్రెండ్ ఎవరో, నీకు ఎవరితోటి సోపత్ చేస్తావో, నువ్వు ఎవరితోటి జర్నీ చేస్తావో నువ్వు వెతుకో. కానీ అందరు కలిసేవారు. ఇక్కడ కూడా కంపెనీలు అన్నీ కలిసి ఉన్నాయి. ఇక్కడ కొన్ని ఫేక్ కంపెనీలు కూడా ఉన్నాయి ఇందులోనే. కానీ నువ్వు దీన్ని అర్థం చేసుకో, ఇందులో జర్నీ చేస్తే తెలుస్తుంది. డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో ఇండియాలో నెంబర్ 1 కంపెనీ వెస్టీజ్. చూడండి, మీరు కొన్ని ప్రోడక్ట్లు వాడితే ప్రోడక్ట్ వాడిన తర్వాత దాని రిజల్ట్ వాటిని ముందుకెళ్తుంది. కాబట్టి మీరు ఇందులో మీరు కొంచెం నేనేమంటున్నా సార్, అందరూ మీద కాకుండా దిగు, రంగంలోకి దిగు. నేను ఒక్కడు గట్టిగా చెప్తా, నువ్వు ధనవంతుడు కావాలంటే నువ్వు రిస్క్ చేయలేవుదా? నువ్వు రిస్క్ చేయకుండా నువ్వు ధనవంతుడు కావు. ఏమన్నా చెప్పురి ఇదాం అట్లా కావు. నువ్వు రిస్క్ చేయాల్సిందే. నువ్వు ధనవంతుడు కావాలంటే నువ్వు రిస్క్ చేయాల్సిందే. ఇంకేమన్నా 2-3 ఆప్షన్లు ఉన్నాయంటే చెప్పురి. ఉన్నాయి, ఒక 2 ఉన్నాయి నాకు తెలిసినాయి. ఇంకొకటి ఏముందంటే నీకేమన్నా దొరకాలి లంక బిందెలేనన్నా ఒకటి. ఇంకోటి ఏం కావాలంటే ఎవరిని ఎత్తినా చేయి పెట్టాలి, మోసం చేయాలి. కానీ నువ్వు లీగల్గా నువ్వు ధనవంతుడు కావాలంటే నువ్వు ఖచ్చితంగా రిస్క్ చేయాల్సింది. అంతకుమించి నీకు అవకాశం లేదు ఇక ఈ భూమి మీద. కాబట్టి నేనేమంటున్నా అంటే ఇందులో దిగు, దీన్ని అర్థం చేసుకో. వెస్టీజ్ కంపెనీ చాలా సూపర్ ఎక్సలెంటే. కానీ నువ్వు అందులో దిగి పని చేస్తే డబ్బులు వస్తాయి, నువ్వు దీన్ని ఇంప్లిమెంట్ చేస్తే డబ్బులు వస్తాయి. పొలం మంచిదే, కానీ నువ్వు దిగితేనే పంట వంతది. ఎస్ఆర్ను లేకపోతే వండదు. మంచిదే, కానీ నువ్వు దిగాలి, గోసి గట్టి దిగాలి. నువ్వు కిందికి దిగితే పంట వంతది. ఎర్ర బిడ్స్ కత్తర్ రాకుందని ఉర్ర మీద వండుకో, పంటదా? పండదు. మంచిదే సార్, పండదు. అది నువ్వు దిగాలే. ఇక్కడ కూడా అంతే, నువ్వు దిగకపోతే నీకు డబ్బులు రావు. అందుకే నేనేమంటే దయచేసి మీరు అర్థం చేసుకోండి దీన్ని. ఫస్ట్ దీని లైన్ అర్థం చేసుకొని కొన్ని మీటింగ్లకు రండి. ఇది నిజంగానే జెన్యూనా అనేది తెలుసుకోండి. ఇందులో ఏమైనా ఫేక్ ఉంటే మాకు చెప్పండి. లీగల్ మనం మామూలుగా ఒక స్టోర్లో మీటింగ్లు పెట్టి దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. మనం ఎక్స్ప్లెయిన్ చేసి మీకు కూడా డబ్బు ఉంది, మీరు కూడా ధనవంతులుగా మారవచ్చు అని అంటాడు. కంపెనీ ఎండి ఏమంటుందంటే మీ దగ్గర తెలివి లేదు పెద్దగా, మీ తెలివి అంతా నా కంపెనీలో అవసరము లేదు. ఈ బిజినెస్ నడిపించేది నా ప్రొడక్ట్లు, నీ తెలివితేటలు కాదు. నీ తెలివి నిజంగానే నీకు తెలివి ఉంటే నేను ఇంతకుముందుకే ఇళ్ళకి రాకముందుకే 1,12,000 సంపాదించాలి. మరి వచ్చినాయి నాకేమన్నా? రాలే. ఇళ్ళకి వచ్చినాయి. నా ప్రొడక్ట్లు నడిపిస్తాయి ఈ బిజినెస్ని. ఒక్కసారి ఈ ప్రొడక్ట్లని నీ ఫేస్ వాల్యూ తోటన్నా, నీ ఏదైనా నీ మాట ద్వారానైనా ఒక్కసారి నా ప్రొడక్ట్లని వాళ్ళ ఇంట్లోకి పంపించేటట్టు నువ్వు చెయ్యి, ఆ ఇంట్లోని బయటికి తీసుకొచ్చేటట్టు నా ప్రొడక్ట్లు చేస్తాయని అంటుండు గౌతమ్ బాలి సార్. అంతే, నా ప్రొడక్ట్లలో దమ్ముందని అంటుండు. అంతే. నాకు పరిచయం చేసిన పర్సన్కి ఫర్ మంత్ వచ్చేసి 12 లక్షలు ఒక నెలకు. నమ్మబుద్ధి కాదు.
యాగాలు కట్టినే చెప్తారు బోర్డు మీద అనుకుంటారు కొంతమంది. రియల్ స్టేట్మెంట్లు కావాలంటే కూడా తీసుకోరు ఎవరన్నా. నేను చెప్తా, పంపించమని చెప్తా. 12 లక్షలు పర్ మంత్ సార్. ఒక రోజు ఎంత? 40,000. 40,000. దీనికోసం పనిచేయదు. 3 జనరేషన్ ఇన్కమ్ ప్లాన్ ఉంది సార్, చెప్తాడు, అవన్నీ క్లియర్ చేస్తాడు. సో ఆరోగ్యం ఉంది, డబ్బు ఉంది. మనము పేదవాళ్ళము ధనవంతులుగా మారాలంటే ఈ భూమి మీద ఇంకా వేరే అవకాశాలు లేవు ఇక నాకు తెలిసి. అందుకే వేస్టేజ్ని పట్టుకోండి. కొంతమంది నెగిటివ్స్ ఉన్నాయి, వాళ్ళని తట్టుకోండి. ఒక 1 or 2 years ఇందులో నిలబడగలిగితే అంటే ఈ నిలబడు కాదు. కొంతమంది ఉండి ఏడుకొని కూర్చుంటలేరంట. కృష్ణ సార్ చెప్తున్నాను మొన్న, కూర్చుంటలేదే నువ్వు అన్న, నువ్వు సంవత్సరం నిలబడి ఉండగా నేను కూర్చొని అంటున్నట్టు. అట్లా కాదు, ఆ నిలబడు కాదు. ఇందులోకి వచ్చి నువ్వు పని చేస్తూ ఇందులో ఉండు. ఉన్నాయి కష్టాలు, ఉన్నాయి, అందరికి ఉన్నాయి, నాకున్నాయి, నీకున్నాయి, అందరికి ఉన్నాయి. కానీ తర్వాత నువ్వు పడుకున్నా కానీ పైసలు వస్తాయి, నువ్వు పని చేయకపోయినా పైసలు వస్తాయి. అది ఉంది ఇందులో. చేయడానికి రెడీ మరి? ఇందులో డబ్బులు ఎలా వస్తాయి అనేది మన సారు చెప్తాడు. మీరందరూ కూడా కొంచెం కాన్సన్ట్రేట్ చేసి వినండి. లాస్ట్లో ఏమైనా మీకు డౌట్లు ఉంటే అడగండి, మేము క్లియర్ చేస్తాం. తెలిసిన కాడికి చేస్తాం. తెలియకపోతే ఏం చేస్తారంటే అప్లైనర్. ఏం చేస్తాము? తెలుసుకుంటాం. అప్లైనర్ తెలియకపోతే ఏం చేస్తాడు? ఇంకో అప్లైనర్. ఆయన తెలియకపోతే సార్ దగ్గరికి పోతుంది. అంతే, ఒక అట్లా కంపెనీ దాకా పోతుంది నీ డౌట్. తెలియకపోతే తెలిస్తే వస్తుంది మధ్యలోకి వెళ్ళి. తెలుసుకుందామా? ఆర్ యు రెడీ? ఓకే, సార్ నేను వెయిట్ చేస్తారు. ఓకే, థ్యాంక్ యూ.